विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन में प्रतिबिंब रहे हैं। इसका रूप हर भारतीय में समाया हुआ है। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। ప్రాచీన కాలం నుండే నైతిక విలువలు భారతీయ జీవనము ప్రతిబింబించేగా ఉన్నవి. దీని రూపము ప్రతి భారతీయుల్లో ఇమిడి ఉన్నది. మనం పెద్దలను మనము ఆదరిస్తాం. ఈ కథలో చెప్పబడింది కూడా అదియే. रमज़ान के पूरे 30 रोज़े के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है. 30 రోజుల తర్వాత పండగ, రోజా పండగ వచ్చింది. ఆ రోజు మనోహరంగాను చాలా ఆహ్లాదకరమైన उदयम प्रभातम. वृक्षों पर कुछ अजीब हरियाली है. खेतों में कुछ अजीब रौनक है. आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार के ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. मनोहर అంటే సుందర్, అందమైన. సుహానా అంటే భలా లగ్నే వాలా, ఇంకా అందంగా కనపడడం. ప్రభాత్ అంటే मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. मनोहर का अर्थ है सुंदर. सुहावना का अर्थ है बहुत भला लगने वाला. प्रभात यानी उदय. वृक्ष यानी पेड़. अजीब అంటే విచిత్రం. హరియాలి అంటే పచ్చదనం. రౌనక్ అంటే మెరుపు, ప్రకాశం. ఆకాశ్ అంటే ఆస్మాన్. లాలిమా అంటే ఎర్రని రంగు. సూర్య భగవానుడు మనకు ఆ రోజు ఎంత అందంగా కనపడుతున్నాడో అనేది స్వయంగా ఈద్గాకు పదాయి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ ఈద్గా వెళ్ళడానికి తయారు అవుతున్నారు. लड़के सबसे ज़्यादा प्रसन्न हैं. बार बार लड़के सबसे ज़्यादा प्रसन्न हैं. बार बार जेब से खजाना निकाल कर गिनते. महमूद गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे है. महसीन के पास 15 पैसे है. इसने अनगिनत चीज़ें लाएंगे. खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वहाँ भोली सूरत व का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीले पड़ती गई और ना एक दिन वहाँ भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक वहाँ क्या हुआ. खजाना ధనము, గిననా లెక్కబెట్టడం, అన్గినిత్ లెక్కలేనన్ని, ఖిలోనే ఆట వస్తువులు, మిఠాయియా మిఠాయిలు, బిగుల్ అంటే విజిల్, ప్రసన్ అంటే ఆనందం. అందరికంటే చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు మగ పిల్లలు. వాళ్ళ జేబులో నుంచి డబ్బులు లెక్క పెడుతూ మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి మహసీన్ దగ్గర 15 పైసలు. అన్గినిత్ అంటే లెక్క పెట్టుకుంటూ ఈ మిఠాయిలు, ఆట బొమ్మలు, ఆడుకునే వస్తువులు ఇంకా ఏమేమో కొనాలన్న ఆలోచనలో పిల్లలున్నారు. అందరికంటే సంతోషంగా హామీద్ ఉన్నాడు. ఆ హామీదు 4-5 సంవత్సరాల బక్కపలుచగా ఉన్న అబ్బాయి. అతనికి అతని తండ్రి పోయిన సంవత్సరమే కలరా వ్యాధితో మరణించాడు. అతని తల్లి కూడా మరణించింది. కావున పిల్లవాడికి నాయనమ్మ మాత్రమే ఉంది. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपए कमाने गए और अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी चीज़ें
लाने गई। अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है। दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपए कमाने गए। अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लानी गई है। आशा तो बड़ी चीज़ है। हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वहाँ प्रसन्न है। హామీద్ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల అమీనా ఒడిలోనే అతను ఉండేవాడు. దాది అమ్మ హామీద్ సే కహతీ హై, చెప్పేది అతని తండ్రి అబ్బా జాన్ అంటే తండ్రి డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళాడని, అమ్మీ అంటే అతని తల్లి దేవుడి దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు తెస్తానని ఆ పిల్లవాడికి బుజ్జగించేది. ఆశ అనేది చాలా చెడ్డది కదా. ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది. హామీద్ పాపం తొడుక్కోవడానికి జూతే చెప్పులు కూడా లేవు. తలపైన మాసిపోయిన టోపీ మాత్రం ఉంది. దాని అంచులు కూడా గోటా కాలా పడగయా హై, అంచులు నల్లబడి ఉన్నాయి. అయినా కూడా పిల్లవాడు ఎప్పుడు ప్రసన్నంగానే ఉండేవాడు. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. దుర్భాగ్యురాలైన అమీనా కోఠరి చిన్న రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. పండగ ఆజ్ ఈద్ కా దిన్ హై, పండగ రోజు ఘర్ మే దానా తక్ నహీ హై, ఇంట్లో చిన్న మెతుకు కూడా లేదు. ఉస్కే మగర్ హామీద్ బహుత్ హీ ప్రసన్న హై, హామీద్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతని లోపల ప్రకాశం ఉంది, బాహర్ ఆశ అనే కిరణం ఉంది. హామీద్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి నానమ్మతో చెప్తున్నాడు, డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆऊँगा, నేను అందరికంటే ముందుగా వచ్చేస్తాను. नेक्स्ट पैरा है. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. అమీనా మనసు చాలా నొప్పిగా ఉంది, బాధపడుతుంది. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. ఊరి పిల్లలంతా కూడా వాళ్ళ తండ్రులతో వెళ్తున్నారు. हामिद का अमीना के सिवा कौन है, हामिद की अमीना तप्प ఎవరు లేరు. भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, 3 कोस चलेगा कैसे. భీడ్ అంటే ఏంటమ్మా, గుంపులో పిల్లవాడు తప్పిపోయినట్టు, కోగయా అంటే తప్పిపోతాడేమో. అది కాకుండా 3 కోస్ చలేనా అంటే 3 మైళ్ళు నడవాల. पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं हैं. కాళ్ళల్లో పుండ్లు అవ్వవచ్చు, ఎందుకంటే చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन वहाँ सेवैयाँ कौन पकाएगा. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. थोड़ी दूर बच्चा నడిచిన తర్వాత ఒడిలో ఎత్తుకోవచ్చు, కానీ సెవయ్యా కూడా చేయాలి కదా. పైసే హోతేతో, ఒకవేళ డబ్బులున్నట్టయితే లౌడితే వస్తూ సామాన్లన్నీ కొనుక్కొని झटपट बना लेती, తొందరగా చేసేదాన్ని. కానీ పైసలు కూడా లేవే. సామాన్ తీసుకునేసరికి